శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. మనం జూన్ 2వ వారంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి జూన్ 2వ వారంలో నేను మళ్ళీ చెప్తున్నా, నేను 4 వారాలుగా విభజించుకుంటాం ఒక మాసాన్ని. అది 30 రోజులు కావచ్చు, 31 రోజులు కావచ్చు. నేను 4 భాగాలుగా చేసుకొని మొదటి వారంగా చెప్తూ ఉంటాను. మా వాళ్ళు డేట్ కంపల్సరీగా పెడతారు, ఆ డేట్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి, అది విశేషం. ఇక మేషరాశి వారికి ఎలా ఉంది ఈ రోజున, ఈ వారంలో? చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ఆత్మస్థైర్యం మెండుగా ఉండడం, వస్తువాహన సౌలభ్యం బాగా ఉండడం, విదేశాలలో విద్యా ప్రయత్నం చేసే వారికి అనుకూలవంతమైన శుభయోగం, స్వదేశంలో కూడా కొత్త కొత్త కళాశాలలో ప్రవేశాలు లభించే అవకాశం, బ్యాక్లాగ్స్ లాంటి పరీక్షలు ఏమైనా ఉంటే, సప్లిమెంటరీ లాంటి పరీక్షలు ఏమైనా ఉన్నా తప్పకుండా వాటిల్లో మీరు పాస్ అవ్వడం ఖాయం. మంచి ర్యాంకు పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు, పర్మనెంట్ అయిన ఉద్యోగం అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశాలు, అంటే ట్రాన్స్ఫర్స్ బాగా ఉంటాయి. అలాగే యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పొందిన అవకాశం ఉంటుంది. ధార్మికమైనటువంటి ప్రవర్తన ఎక్కువగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా భాగస్వామితో కానీ స్వయంగా కానీ మంచి వ్యాపారం ప్రారంభం చేసే అవకాశం, వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, అన్ని రకాల వ్యాపారాలు శుభంగానే కనబడుతున్నాయి. అలాగే రైతన్నలకి కూడా పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు లాంటి పండించే రైతులకు కూడా మంచి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారం కానీ, మినపగుళ్ళ సంబంధ వ్యాపారం, టోకు వ్యాపారం, సో అంటే లాట్గా అమ్ముతారు కదా, ఎక్స్పోర్ట్ వ్యాపారం కానీ, లేదా గంపగుత్తగా అమ్మేటువంటి వ్యాపారాలు ఉంటాయి. అటువంటి వ్యాపారాలు మీకు తప్పకుండా అనుకూలంగా పొందుకునే అవకాశం, దాన్ని టోకు వ్యాపారం కూడా అంటారు. అవి కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యలలో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షలు కానీ, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒక మంచి వ్యక్తి పరిచయం వల్ల ఈరోజు భాగస్వామిగా ఈ వారంలో మీరు మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. రోగనాశనం, శస్త్రచికిత్స ఏమైనా ఉన్నా సరే తప్పకుండా ఈ వారంలో మీరు మంగళవారం కానీ గురువారం కానీ ఏర్పాటు చేసుకుంటే మంచి అనుకూలవంతమైనటువంటి శస్త్రచికిత్స విజయవంతం అవుతుంది. లేదా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంత స్థితి. చాలామంది స్త్రీమూర్తులు అడుగుతున్నారు మహిళల గురించి చెప్పండి అని. అమ్మ, ఉద్యోగస్తులకి సమానమైనటువంటి స్థితి కాబట్టి ఉద్యోగంలో అనుకూలత అంటే భార్యాభర్తలకి లేదా స్త్రీలకి పురుషులకు కూడా ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనేది స్పష్టంగా చెప్తున్నాను కాబట్టి ఆ విషయంలో కూడా మీరు తప్పకుండా మంచి, అంటే స్త్రీలకి నేను చెప్తున్నటువంటి విషయాన్ని మీరు అవగతం చేసుకోవచ్చు. ఇప్పుడు సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అనేది స్త్రీలకు ఎక్కువగా అది ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి స్త్రీలకి ప్రత్యేకంగా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే స్త్రీలు సమాన స్థితి పొందుకున్నారు, అంటే చెడులో మంచిలో అనుకోండి. కాబట్టి స్త్రీలకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనేది, మరి మీరు ఏదైనా ఇలాంటివి చెప్పండి అన్నప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా స్త్రీమూర్తులకి అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభం. ఈ వారం విడుదలయ్యేటువంటి ఈ నిర్మాతలు, అంటే ఈ రాశిలో ఉన్నటువంటి నిర్మాతలకి లాభకరంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, త్వరితగతినటువంటి అభివృద్ధి పొందుకునేందుకు బాటలు వేసుకోవచ్చు, శుభవార్తలు వినవచ్చు, కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా చేయవచ్చు, తీర్థయాత్రలు కూడా పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మీకు ధనధాన్య వృద్ధి ఇలా బలంగా కనబడుతున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితిగా చెప్పవచ్చు. విదేశాల్లో స్థిరమైనటువంటి గృహయోగం కూడా పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డు లేదా పిఆర్ లాంటివి పొందుకునే అవకాశాలు, ఆన్సైట్ ఆపర్చునిటీ కూడా పొందుకుంటారు. అంటే విదేశాల్లో మీ యొక్క కంపెనీ వారి మిమ్మల్ని విదేశాలకు పంపించేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ వారంలో మీకు శుభకర, ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగాలని, ప్రతి వారం కూడా మీకు ఆనందమే జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి జూన్ 2వ వారంలో ఎలా ఉంది? చాలామంది పంచగ్రహ కూటమని చెప్పేసి ఆ మధ్య మీకు కొంత లాస్ట్ మంత్లో, అంటే మే నెలలో ఆఖరి వారంలో చాలా పుంఖాలుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చేసాయి. పంచగ్రహ కూటమి ప్రమాదము, అనేక రకాల రోగాలు వస్తాయి, కరోనా లాంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అవాస్తవం. మీకు ఏదైనా పూజలు పునస్కారాలు చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, ఇంట్లో కానీ, యజ్ఞంలో కానీ, శ్రీచక్రార్చనలు కానీ ఏదైనా చేసుకోండి, పర్వాలేదు. కానీ
ఈ పంచగ్రహ కూటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఎక్కడ లేవు. ఎందుకంటే నేను ఇదివరకే చెప్పాను, ఒక స్పెషల్ వీడియో చేసి పంపించాను మీకు నేను. సో కాబట్టి అక్కడ వృషభ రాశి వారికి జన్మస్థ గురుడు, జన్మంలో శుక్రుడు, అలాగే రవి మరియు చంద్రుడు, బుధుడు అదే స్థానంలో కలిసి ఉన్నారు. అక్కడ 3 గ్రహాలకి శుభత్వాన్ని ఏర్పడింది కాబట్టి కొంత అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ వారంలో ఈ రాశి వారికి నష్టాలు ఉన్నాయి. మరి 5, 6, 7 తారీఖులు దాటిపోయినాం కదా, మరి 8 నుంచి బాగుండాలి కదా మరి. కానీ ఈ రాశి వారికి ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. మద్యపాన సేవన చేయకండి, మంచిది కాదు. ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా బోరుబావులతో వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు నష్టాలు, అవమానాలు పొందుకుంటారు. అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. విద్యార్థులు కూడా అధిక శ్రద్ధ, ఏకాగ్రత వల్ల మాత్రమే మీకు మంచి ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది, లేదా నష్టాలు పొందుకుంటారు. సమయపాలన లేకపోతే మీరు ప్రమాదాలను పడినట్టే. అలాగే పెద్దవాళ్ళ మాట వినే ప్రయత్నం చేయండి. పరీక్షల్ని ఎగ్గొట్టి ప్రేమ కలాపాలు మునితేలి ఏదో మేము గొప్పోళ్ళం, పెద్దోళ్ళం అయిపోయాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు సమస్యలు వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించుకోవడం కన్నా సమస్య రాకుండానే చూసుకోవాలి. అటువంటి ప్రయత్నాన్ని రాశివారు చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టం పొందుకునే అవకాశం కనబడుతుంది. అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, ఎమరుపాటుగా ఉండండి. మీకు లంచం పుచ్చుకోవాలనేటువంటి ఉత్సుకత ఏర్పడవచ్చు, పక్క వాళ్ళ యొక్క ప్రోద్బలం వల్ల మీరు లంచం పుచ్చుకోవచ్చు. ఏదైనా సరే కలర్ ఫోటో పేపర్లు రావడం ఖాయం. మరి ఏ డిపార్ట్మెంట్లు వారు అటువంటి ప్రమాదంలో ఉన్నారు? వాణిజ్య పన్నుల శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖలో పనిచేసేవారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్. ఈ యొక్క పరిశ్రమల్లో పనిచేస్తున్న వారికి, అంటే ఈ యొక్క సంస్థల్లో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఎక్కువ కనపడుతోంది. మరి ఇక్కడ స్త్రీ పురుషులకి భేదమేం లేదండి. బ్రహ్మాండంగా 100 కోట్లు లంచాలు పుచ్చుకునే వ్యక్తులు బయట గొప్పవాళ్ళుగా చెలామణుతూ అనేక మంది మనకి కట్టలుగా ధనం పట్టుబడినటువంటి వ్యక్తులు, ఆడవాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య 2 ఏళ్ల క్రితం ఈఎస్ఐ లాంటి వాటిలో, మరి ఆ కేసు ఎటుపోయింది తెలియదు, ఈఎస్ఐ లాంటి దాంట్లో కొన్ని 100 కోట్ల ప్రభావం లంచాలు పుచ్చుకొని తారుమారవడం, మరి ఆ కేసు ఎటుపోయింది, దాని గురించి మన యొక్క విలేకరులు కానీ మన యొక్క ప్రభుత్వం వారు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. ప్రజల సొమ్ము మాత్రం దొబ్బి తినొచ్చు, కానీ ప్రజలకు మాత్రం ఎటువంటి సమాధానం ఇచ్చే అవకాశం లేదు, జవాబుదారీతనం లేదు. మరి ఆ 1000 కోట్లు ఈఎస్ఐలో ఉన్నటువంటి కుంభకోణం ఏమైంది, మరి ఈ మధ్య మనకి పట్టుకున్నటువంటి వ్యక్తులందరూ వాళ్ళ కేసులు ఏమైనాయి, ఇవన్నీ కూడా మనకేం బయటికి రావు. 1 సంవత్సరం పోతే మనం మర్చిపోతాం, ప్రభుత్వాలు మారిపోతాయి, విషయాలు మర్చిపోతాం మనం, కానీ మన డబ్బంతా కలిసి ఎటుపోయిందో అర్థం కాదు. కాబట్టి కాస్త మనం కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. సరే, ఈ రాశి వారికి ఈ వారంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, భాగస్వామి వ్యాపారంతో మోసపోవడం, అలాగే అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలడం, ధన నష్టం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం కావచ్చు, ప్రొడక్షన్ సరిగా ఆగిపోవడం వల్ల కావచ్చు, ఏదైనా కారణం చేత వ్యాపారాలన్నీ కూడా తమ వ్యాపారాల్లో, ఏ రకాల వ్యాపారాలు ఆ వ్యాపారాల్లో ఇబ్బందులు పడే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకి గెలిచిన వారు సంతోషమైనటువంటి శుభాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు, కానీ అటువంటి సంతోష సమయంలో అనవసరమైనటువంటి మాటలు జారడం వల్ల ప్రమాదంలో పడతారు. జాగ్రత్త, మాట తూలకండి, అప్రమత్తంగా ఉండండి. ఓడిపోయిన వాళ్ళు కూడా మరొకసారి విజయం కోసం ప్రయత్నం చేయడం తప్ప అనవసరంగా ప్రభుత్వం మీద, కొత్త ప్రభుత్వం మీద మీరు నోరు పారేసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఆలోచించి అవగాహనతో మాట్లాడితే ప్రయత్నం చేయండి, మంచిగా ఉంటుంది. సినిమా సంబంధమైనటువంటి వ్యాపారంలో, అంటే సినిమా రంగ వ్యాపారంలో కూడా నిర్మాతలు మోసపోయే అవకాశం. ఖచ్చితంగా నిర్మాతలకి ఇది నష్టమైన వారంగా చెప్పవచ్చు. దర్శకులకు కానీ, సంగీత నృత్య దర్శకులు కూడా ఇబ్బందికర వాతావరణం. చిత్రాన్ని విడుదల చేయకపోవడం మంచిది. నా మాట ఖచ్చితంగా వినండి. ఈ వారంలో మీ చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన నష్టమే, విడుదల చేసిన నష్టం కలిగే అవకాశం. కనుక నా మాట మీద దయచేసి చిత్రాన్ని విడుదల చేయకండి, ఆపుకోండి, నిర్మాణం కూడా ప్రారంభం చేయకండి. 1 వారం ఆగుదాం, పోయేదే ఉంది. కోట్ల కొద్దీ పెట్టేటువంటి వ్యాపారం, కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కళాకారులు, క్రీడాకారులు కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువ, కాబట్టి అప్రమత్తంగా ఉండడం శుభసూచకంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. రైతన్నలకు కూడా నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంటుంది. పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారం కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు నష్టాలు పొందుకోవడం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ పేపర్లు కూడా అపవాదులు, అనర్థాలు పొందుకునే అవకాశం. కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోండి. ఏదైనా సరే అమ్మవారి ఆరాధన ఈ వారంలో చేయడం మంచిది.
తప్పకుండా ఈ వారం మొత్తం మీరు భగవద్గీత పాలన చేయండి. శుభప్రదమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ సుఖజీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం మిథున రాశి వారి ఫలితాలకు వద్దాం. మరి వారంలో మిథున రాశి వారికి అత్యుత్తమ శుభ ఫలితాలు చెప్పబడింది. మరి అదేమిటి స్వామి, మరి వ్యయంలో ఉన్నాడు కదా 5 గ్రహాలు కూడా, ఎన్ని రోజులు ఉంటున్నాయి వ్యయంలో అంటే ఈ 5, 6, 7 తేదీలలో 12వ స్థానంలో 5 గ్రహాలు ఉంటే, పంచగ్రహ కూటం ఉంటే అంటే మిగతా రోజులలో రావాలిగా. అంటే 7వ తారీఖు జన్మంలో చంద్రుడు రాడా, జన్మచంద్రుడు శుభాన్ని కలిగించాడా, ఆత్మస్థైర్యాన్ని కలిగించాడా? ఆలోచించండి. చంద్రుడు మారుతాడు, అలాగే తప్పకుండా బుధుడు మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి భావనతో మనం ఉండాలి. అంటే గ్రహాల యొక్క మార్పు అనేది మిథునంలో కూడా వస్తున్నాయి కదా. అలాంటప్పుడు ఒక గురువుని రవిని మాత్రమే తీసుకుంటే మనకి మంచిది కాదండి. ఏదేమైనా ఈ వారంలో మిథున రాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆత్మస్థైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, రాజకీయ రంగంలో పరిణితి, రాజకీయ రంగంలో అనుకూలత, ఏదైనా పదవి కూడా ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి మీరు పడినటువంటి శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వృద్ధి చాలా బాగా కనబడుతోంది, అన్ని రకాల వృద్ధి, వ్యాపారపరంగా కూడా అనుకూలత, ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చును. ధనయోగం బాగా ఉంది. వస్తువులు ఏవైనా సరే అమ్మకము, కొనుగోళ్లలో లాభాలు పొందిన అవకాశం. ఏదైనా స్థలం మీరు అమ్మాలనుకున్నా ఈ వారంలో అమ్మే ప్రయత్నం చేయండి. అధిక ధర మీకు లభించే అవకాశం. కొత్త స్థలాన్ని కానీ, పొలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతోంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి ఉద్యోగ లాభాలు. ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీద ఉద్యోగం తప్పక ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విదేశీయానం కానీ, ఉద్యోగంలో ఉన్నతి కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు ప్రయత్నాలు కానీ మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలిగిస్తున్నాయి. తప్పకుండా ఉద్యోగం లాభాలు. ఇక విద్యార్థులకి చాలా మంచి అనుకూలత ఉంది, విద్యాలాభాలు ఉన్నాయి. అంటే లా పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణమైనటువంటి ఉత్తమ స్థాయి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది. అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. తప్పకుండా రకాల వ్యాపారాలు బాగా ఉంటాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలత. వస్తువాహన సౌలభ్యం, అలాగే యజ్ఞయాగాది కృతులు పాలు పంచుకోవడం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు కూడా ఈ వారంలో మీకు అనుకూలవంతమైన శుభయోగం కలిగిస్తాయి. శుభవార్త శ్రవణం, విలువైనటువంటి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, శుభకరమైన అన్యోన్య దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, ప్రేయసి ప్రియులు ఒక్కటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా అనుకూలతని, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా శుభయోగము, ధనయోగము, గౌరవము, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా బాగుంటుంది. ప్రతి వారం కూడా మీకు బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం కర్కాటక రాశి వారి ఫలితాలు చూద్దాం. కర్కాటక రాశి వారికి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం నుంచి మొదలుపెట్టి అన్ని రంగాల వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో సహా అనేకమైనటువంటి వ్యాపారాల్లో లాభాలు. అన్ని రంగాలలో సోదరులతో సఖ్యత కానీ, మిత్రుల వల్ల పార్ట్నర్షిప్ కానీ, లేదా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనంలో కొత్త భాగస్వామి వ్యాపారం కానీ, ఏదైనా సరే, లేదా వ్యాపారాన్ని మీ నుంచి ఇంకొకరి పేరు మార్చడం కానీ, దేనివల్లైనా సరే మీ అన్ని రకాల వ్యాపారాలు, ప్రతి వ్యాపారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట అధికమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. కొత్త వ్యాపారాన్ని విస్తరించవచ్చును. అనుకున్నటువంటి వ్యాపారంలో కొత్తగా భాగస్వామిగా కూడా చేరవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. అలాగే దైవ సంకల్ప బలం లేదా మాతాపితృల సంకల్ప బలం వల్ల మీరు ఈ వారంలో మీరు రాస్తున్నటువంటి పరీక్షలు కానీ, రాసినటువంటి పరీక్షలు కానీ, చేయబోతున్నటువంటి ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, కొత్త వ్యాపారం కానీ, కోర్టు వివాదాలు కానీ మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయం, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకు కూడా లాభపరంగా ఉంటుంది.
వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి లాభసాటి వ్యవహారము. రైతులకి మంచి పంట ఏర్పాట్లు, వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కంగారు లేదు. తొలకరి చాలా ప్రశాంతంగా ఉంది. దుక్కి దున్నవచ్చు, విత్తనాలు చల్లుకోవడానికి సిద్ధం కావచ్చును. మంచి విత్తనాలు లభించే అవకాశం, ప్రభుత్వ సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు. చేతి నిండా ధనం ఉంటుంది. పంట వండడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభ. వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. కుటుంబ పరంగా లాభాలు ఉన్నాయి. సంతాన యోగ్యత పొందుకోవచ్చు. కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు. విదేశాలకు కూడా స్థిర నివాసం. అలాగే పోగొట్టుకున్నటువంటి వస్తువులను కానీ, ఉద్యోగాన్ని కానీ తిరిగి పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం తప్పకుండా ఉన్నాయి. వాహన యోగం, గృహయోగం కూడా కనపడుతోంది. ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు. మాతాపితృల సౌఖ్యం, ఇంట్లో ఏదన్నా శుభకార్య సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవచ్చు, అనుకూలత ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మీకు శుభకర ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి జూన్ 2వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? డబ్బుకు లోటు లేదండి. ధనానికి ఎటువంటి లోటు లేదు. అలాగే ప్రయాణానికి అనుకూలత ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి. విద్యార్థులు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో అనుకూలత. ఏదైనా ఒక శుభకార్యంలో పాలు పంచుకోవడం, శుభకార్య సంబంధమైన చర్చల్లో కూడా సఫలత పొందుకునే అవకాశం. రుణపీడ పరిహారం. బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఆ లోన్ సౌకర్యం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో చాలా మంచి అనుకూలత. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ప్రాంగ నియామకాల్లో ఉద్యోగం పొందుకునే నిమిత్తమే రాసినటువంటి పరీక్షలు కానీ, లేదా ప్రాంగ నియామకాలు జరుగుతున్నా సరే ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించవచ్చును. విదేశాల్లో కూడా మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం. అలాగే మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినడం, అనుకూలవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి ప్రయాణం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి మంచి అభివృద్ధి. స్వదేశంలో, విదేశాల్లో కూడా కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన చేసే అవకాశం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు మంచి అవార్డులు, రివార్డులు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఇతరత్ర అన్ని రకాల వ్యాపార విషయాల్లో మీకు శుభకరమే కనబడుతోంది. అంటే ఆనందదాయకం. భాగస్వామితో కానీ, లేదా వ్యాపార భాగస్వామితో కానీ మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. తీర్థయాత్ర సేవను కూడా కనబడుతుంది. విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, రోగనాశనం, రుణ విమోచనం. పిల్లల విషయంలో కూడా ఒక మంచి శుభవార్త వినే అవకాశం. వ్యాపారపరమైన నష్టాన్ని కూడా అధిగమించి లాభాల పాట పట్టే అవకాశం కనబడుతోంది. అటువంటి శుభయోగాలు, విద్యా లాభాలు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి. అన్ని అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. యజ్ఞము, యాగము కానీ దాంట్లో పాలు పొందిన అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ విషయాల్లో కూడా అనుకూలమైన శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. రైతన్నలకి అనుకూలవంతమైన శుభస్థితి. పూలు, పళ్ళు, కూరగాయలు, టోకు వ్యాపారం చేస్తున్నటువంటి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత కనపడుతోంది. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర. ధనధాన్య వృద్ధి పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగాలు. చాలా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. శుభయోగము, వస్తులాభము, ఆనందకరమైనటువంటి ప్రయాణము, విద్యాభివృద్ధి, అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక, ఆర్థిక, విద్యా శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాలు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? జూన్ 2వ వారంలో అదృష్ట యోగం ఉందండి. పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ అనుకున్నటువంటి కార్యసాధన పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. సమస్త రోగ నాశనాన్ని పొందుకునే అవకాశాలు. ఆధ్యాత్మికమైన ప్రయాణాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు,
చురుగ్గా పాలు పంచుకోవడం, దానివల్ల భగవంతుని కృపాకటాక్షాల వల్ల మీరు ప్రతి విషయంలో కూడా ఆ పనిని పూర్తి చేసుకునేటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందుకోబోతున్నారు. మిత్రుల సహకారం చాలా బాగుంటుంది. మిత్రుల వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల వల్ల పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, మిత్రుల వల్ల విదేశీయాలు, సోదరుల వల్ల ధనయోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదరుల వల్ల విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బాగా కనబడుతోంది. అలాగే రాజకీయ రంగంలో కూడా కొత్తగా రాజకీయ ప్రవేశం చేయొచ్చును, లేదా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించడానికి సాధించుంటారు. దానివల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. అంటే బాధ్యతలు బాగా పెరిగే, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గెలవంగా సరిపోలా, కొత్త బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కొత్త ప్రభుత్వంలో కొత్త బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అనవసరంగా మనం కంగారు పడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే కంగారు నిర్ణయాలు తీసుకోకూడదు. బట్ ఈ వారంలో మంచి ఉంది కదా, మంచి సంకల్పం బాగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, సత్సంతాన వార్తలు వినడం, కృత్రిమ సహజమైన సంతాన ప్రయత్న లాభాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విద్యాలాభాలు, వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలతలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మీరు మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకోగలిగే అదృష్టయోగం. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వరకు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభాలు ఉంటాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఆర్థిక ఆనందాది శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్న ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని, సినిమా రంగ వ్యాపారాన్ని పొందుకునే అవకాశం, దర్శక నటినట్లకి గొప్ప అవకాశం, విందు వినోదాదులు పాలు పంచుకోవచ్చును. అలాగే ఈ వారం మొత్తం కూడా మీకు అదృష్టయోగ పరంపర కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన ప్రతి చోట కూడా గౌరవాన్ని, ఆనందాన్ని, అవార్డు, రివార్డు అందుకునే శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది? స్వామి, మరి మీరేమో బాగుంది అని చెప్తున్నారు. ఎందుకంటే నేను బాగుందని చెప్తున్నాను. ఈ వారం ఎందుకంటే జూన్ రెండో వారంలో తులారాశి వారికి చాలా అనుకూలత ఫలితాలు కనబడుతున్నాయి. వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము. మరి కొంతమంది స్వామి అనారోగ్యం అని చెప్పారు, ఆకస్మిక ధన నష్టం అని చెప్పారు. ఎవరి మాట వినాలి? ఇదే మాట మా దగ్గర పనిచేస్తున్నటువంటి ఎడిటర్ గారు ఇదే మాట అన్నారు. గురుగారు, నా రాశి చూసుకుంటే ఒక్కొక్కరు ఒకలా చెప్పారు, ఏది నమ్మాలి నేను? దేని ఫాలో అవ్వాలి అసలు? అంటే బాబు, నేను చెప్పింది ఫాలో అవ్వచ్చు కదా, చూసుకోవచ్చు కదా అన్నాను. అంటే అన్నీ వింటుంటాడు కదా, అన్నీ విన్నప్పుడు ఒక్కొక్కరు ఒకలా చెప్పారని చెప్తాను. మరి చెప్పినప్పుడు ఏది నమ్మాలి? సంశయం. అసలు జాతకాలు నమ్మాలా వద్దా? దీనివల్లనే కదా జన అజ్ఞాన వేదికల వాళ్ళ చేత మనం తిట్లు తింటున్నాం, అవమానాలు పొందుకుంటున్నాం. బోబులు, పోపులందరూ కూడా మన దగ్గరకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. కొంతమంది మత ఛాందసవాదులు, ధర్మాలు అంతే అండి, వాళ్ళకి మూడు కోట్ల మంది దేవుళ్ళు అంటారు, మాకు ఒక్కడే దేవుడు. ఇటువంటి మాటలు పడడానికి కారణం ఇదే. జ్యోతిష్కులు అనేటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఒక విషయం గురించి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అని ప్రమాణం ఉంటాయి. అందరు జ్యోతిష్కులు ఇలాగే చెప్పాల్సిందే. తప్పనిసరిగా చంద్రుడు ఎక్కడ ఉంచున్నాడు, గోచార ఫలితాలందరూ కూడా ఇది పెద్ద గొప్పవాళ్ళు ఏం కాదు. పెద్ద గడ్డం పెంచుకొని, తెల్ల గడ్డం పెంచుకొని, లేదా నిండు గడ్డం పెట్టుకొని, రుద్రాక్షలు 10 మాలలు వేసుకొని, 20 రత్నాలు పెట్టుకొని, పెద్ద పెద్ద టీవీలలో కమర్షియల్ స్లాట్స్ బుక్ చేసుకొని నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తులందరూ కూడా కుహానా పండితులే. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రమాదం అయితే ఇక్కడ మాకేం కనిపించట్లేదు. ఏమాత్రం కూడా మాకు ప్రమాదం కనిపించట్లేదు. మరి రాశి వారికి అష్టమ స్థానంలో, మరి తులారాశి నుంచి అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి, ఇక్కడ పంచలు తడిసిపోతున్నాయి ఇది చెప్పినప్పుడల్లా. ఈ పంచగ్రహ కూటమి వల్ల మనకి ఏమైనా ప్రమాదాలు వస్తాయా? ఆర్థిక నష్టం వస్తుందా? అంటురోగాలు వస్తున్నాయా? కరోనా వస్తుందా? బరోనా వస్తుందా? భూకంపాలు ఎక్కడొచ్చినాయి? రావు. మరి రాలేదుగా ఇప్పటివరకు అయితే. కాబట్టి ఈ రాశి వారికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఈ రాశి వారికి ఎందుకు బాగుంది అని అడిగితే, జాతకంలో జాతకంలోకి వచ్చేసరికి వీళ్ళకి కాస్త అనుకోనటువంటి సమస్యలు, ఇతరుల వల్ల ప్రలోభాలకు లోనవడం వల్ల వస్తుంది. ఎందుకంటే గురుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దానివల్ల వీరికి కొన్ని విషయాలు. కానీ వీరికి జాతకంలో చంద్రుడు ఉచ్చస్థితి, ఇక్కడ భాగ్యాధిపతి, మరి అష్టమంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆర్థికమైనటువంటి ధనలాభకారకుడు కుజుడు కూడా ఇక్కడ వీళ్ళకి శుభాన్ని కలిగిస్తున్నాడు. కనుకనే ఈ వారంలో వీరికి అనుకూలంగా ఉందని చెప్పడం. సరే, మొదటి వారంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్రభావం ఉందేమని చెప్పుకుంటారేమో. మరి రెండో వారంలో కూడా 5, 6, 7 కూడా చూసుకోవాలి కదా మనం. కాబట్టి అటువంటి ప్రమాదాలు ఏం లేవండి. కాబట్టి ఈ రాశి వారికి కూడా ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీయానం ఉంది,
బంధులాభం, పుత్రికా సంతాన ప్రాప్తి ఉంది, అన్యోన్య దాంపత్య జీవనం ఉంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర. ప్రస్తుతం చేసిన ఉద్యోగంలో కూడా అభివృద్ధి, విద్యలో రాణింపు కూడా బాగా ఉంది. కుటుంబ సభ్యులతో అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు ఉన్నాయి. అలాగే ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటే సూచన కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. విద్యార్థికి విద్యా లాభం ఉంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, విదేశాల్లో కళాశాల ప్రవేశం కానీ, మంచి మంచి చోట మీకు పేరు ప్రఖ్యాతులు రావడం కానీ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్న ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ప్రైవేట్లో ఉద్యోగం అనుకూలంగా మారడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చును. తప్పకుండా మీకు ఈ వారంలో కూడా ధనం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అన్ని రకాల శుభయోగాల పరంపర ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? వార ఫలితాలు. మరి ఈ వారంలో కూడా వృశ్చిక రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి ధనయోగము, లాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, శుభవార్తా శ్రవణము, శుభకార్య నిర్వహణ, తీర్థయాత్ర సేవన, విశేషమైన వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపారంలో లేదా జీవితంలో ఉన్నత స్థాన ప్రాప్తి, అన్ని రకాల వ్యాపారాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి వ్యాపారంలో కూడా మీరు అనుకున్నటువంటి స్థాయి వ్యాపార లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా చాలా మంచి శుభయోగాలు. నేను గట్టిగా చెప్పాను, ఈ రాశివారు ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులుగా పీఠం ఎక్కేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని. సరే, ముఖ్యమంత్రులు అంటే మరి వేరే రాష్ట్రాల్లో ఉండవచ్చును, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రాశి వారు లేదు, కానీ ప్రధానమంత్రిగా మాత్రం ఈ రాశి వారు ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో దానికి తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగిపోతున్నాయి, అనుకూలమైన పరిణామాలు కనబడుతున్నాయి, మంచి రాజకీయ ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చాయి. అందరూ కూడా ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సుసంపన్నమైన స్థితి పొందుకునే అవకాశం కనబడుతోంది ఈ రాశి వారి యొక్క ఆధ్వర్యంలో. ఏదేమైనా సరే ఈ రాజకీయ నాయకులకు అనుకూలత, మంత్రి పదవి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెరనటులకు కూడా గొప్ప అవకాశాలు పొందుకునే అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా వృద్ధి బాగా ఉంది, సమస్త వ్యాపార లాభం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభము, వస్తులాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చేటువంటి అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ అత్యంత శుభమైనటువంటి స్థానం. విదేశాలకు కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించడం ఖాయం. మరి స్వదేశంలో కూడా ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, ఈ ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం ఖాయము. తప్పకుండా ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. భగవంతుని కృపా కటాక్షాలు, అమ్మవారి జగజ్జనని యొక్క అనుగ్రహంతో ఇంటికి అందరికీ కూడా శుభయోగాలు. ఈ రాశి వారికి సమస్తమైనటువంటి రోగనాశనం, రుణ విమోచనం. చాలామంది మళ్ళీ బయటపెడతారు, స్వామి అష్టమశని అని చెప్పేసి భయపెడుతున్నారు. అష్టమశని ఒక్కొక్కసారి ప్రమాదం కలిగిస్తుందండి, దాంట్లో తప్పులేదు, దాంట్లో చెప్పేవాళ్ళు అబద్ధం కాదు. అంటే ఇప్పుడు ప్రతిరోజు ఈ అష్టమశని 2.5 ఏళ్ళు ఉంటుంది, 2.5 ఏళ్ళు మా ఇబ్బంది పెడుతుందా? లేదండి. కానీ ఈ అష్టమశని ప్రభావం ఎప్పుడు ఉందంటే మన జన్మజాతకంలో గోచారంలో కూడా శని అష్టమంలోకి వచ్చినప్పుడు, లేదా రాహు అష్టమంలో కనబడినప్పుడు, లేదా ఈ శీఘ్రగమన గ్రహాలు ఉన్నాయి కదా, రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు, ఇవి కూడా అష్టమంలోకి వచ్చినప్పుడు, పాపస్థితిలో ఉన్నప్పుడు, పాపగ్రహాలతో కలిసినప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ అష్టమశని ఉగ్రనరసింహ అవతారం ఎత్తాడు. ఆయన ఎత్తి మనకి ప్రమాదాన్ని కలిగిస్తాడు. అంటే ఇది గాలి వస్తున్నప్పుడు పెట్రోల్ పోసి మంట తగిలినట్టే ఉంటుంది అనమాట, లేదా మంట వస్తున్నప్పుడు గాలి వీచినట్టే ఉంటుంది. అటువంటి ప్రభావం చేత కూడా ఈ అర్ధాష్టమ శని ప్రభావం మనకి ఎఫెక్ట్ కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ ఈ వారంలో అటువంటి శని ప్రభావం ఏం లేదండి. అంటే శుభగ్రహాల యొక్క స్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది, భాగ్యంలోను, అష్టమంలోను. అలాగే గత వారంలో, గత నెలలో జరిగినటువంటి ఏదైనా ప్రమాదాలు, ఇబ్బందులు, కోర్టు వివాదాలన్నీ కూడా
ఈ వారంలో మీకు అనుకూలంగా మారేటువంటి శుభస్థితి. విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకు లాభాలు, శస్త్రచికిత్స కూడా విజయవంతంగా పూర్తవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి శుభయోగం. వ్యాపారపరంగా అన్ని రంగాల్లోనూ అనుకూల స్థితి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. అలాగే సినిమా రంగంలో రచయితలకి మంచి అవకాశాలు, ఇబ్బడిగా అవకాశాలు అందుకునేటువంటి శుభస్థితి. మళ్ళీ చిత్రరంగం, చిత్ర నిర్మాణ రంగం, చిత్ర పరిశ్రమ మంచి ఒక బ్రహ్మాండమైన శుభయోగం కలగడానికి ఈ రాశిలో వారు చాలా ఉద్యుక్తులు అవుతారు. దాని ఉన్నటువంటి ఒక మంచి ప్రయత్నాన్ని, ఈ చిత్ర నిర్మాణ రంగ అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చక్కని ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునేటువంటి శుభతరుడు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మేము అనుకున్నటువంటి విదేశానం, ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకోవడం, మిత్రుల సహకారంతో, సోదరుల సహకారంతో ఆస్తి పంపక అనుకూలంగా ఉండబోతున్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ సౌఖ్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడతాయి. ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోగలిగేటువంటి అవకాశం మీ రాశి వారి సొంతంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా వీరికి ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం ధనుసు రాశి వారికి ఫలితాలను తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారికి కాస్త శ్రమాధిక్యతల వల్ల లాభం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల అనుకూలత. పెద్దవాళ్ళ మాట పెడచెవిన పెడితే పాతాళానికి వెళ్ళిపోతారు, జాగ్రత్త. షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, గుప్త నిధుల కోసం వేట, ఇవన్నీ కాస్త వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అనవసరంగా బల్ల కింద చేతులు పెట్టకండి, జాగ్రత్త, ప్రమాదం ఎక్కువగా ఉండబోతోంది. దుష్టుల సహవాసం ఉంటే నష్టం, మిత్రులు మంచి వాళ్ళ యొక్క సహవాసం ఉంటే ఉత్తమ స్థాయి ఫలితాలు. విద్యార్థులు కూడా మీ పరీక్షలు మీరు రాయడం వల్లనే మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే వ్యాపారంలో మాత్రం లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ సంబంధ వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి. ఫార్మా సంబంధ వ్యాపారంలో కొద్దిగా అధిక శ్రమ తీసుకుంటే లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పూలు పళ్ళు పండించే లాభాలు ఉన్నాయి. విత్తనాలు సరిగ్గా చూసుకోండి. ప్రభుత్వం వారి అధీకృతమైనటువంటి వ్యక్తుల దగ్గరనే మీరు ఆ విత్తనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. పనికి మాలిన వ్యక్తుల దగ్గర విత్తనాలు కొనకండి. అలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నకిలీ విత్తనాలు అమ్మే విధవల్లారా, మీరు మీ కుటుంబం అంతా కూడా నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే నకిలీ విత్తనాలు అమ్మండి, నకిలీ వస్తువులు అమ్మండి. నకిలీ నూనెలు, నకిలీ వస్తువులు, మకిలీలు, ఇవన్నీ అమ్మేవాడు మకిలీలు. కొంతమంది దరిద్రపు విధవలు, మరి వారి కుటుంబం అంతా కూడా అశుద్ధంతిని బతుకుతున్నారేమో తెలియదు, కానీ అందుకే రైతుకు కూడా ఇటువంటి తప్పుడు విత్తనాలు అమ్ముతున్నారు. అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే ఏదేమైనా శ్రమాధిక్యత లాభాన్ని కాబట్టి వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశాలకు కూడా స్థిర నివాసం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే పెద్దవాళ్ళ సూచనల వల్ల మీకు ఇవన్నీ శుభాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు తప్పకుండా మీ పరీక్షలు మీరే రాయండి, ఇంకొకరితో మీరు సహాయం తీసుకోకండి. తప్పకుండా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ధనధాన్య వృద్ధి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా లాభవంతంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పెద్దల సహకారంతో ముందడుగు వేసే అవకాశాలు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో చర్చలు జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండండి. పెద్దవాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పని పూర్తి చేస్తారు. తప్పకుండా అది మీకు శుభకరంగానే ఉంటుంది. దానివల్ల మీరు ప్రశాంతతను పొందుకుంటారు. అలాగే కృత్రిమ సంతాన ప్రయత్నం వాయిదా వేసుకోండి. సహజమైన సంతాన వార్త వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ యోగ్యత కూడా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా లాభాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలోనే పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. విదేశాల్లో కళా ప్రదర్శనలు కాస్త ఆలోచించండి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటూ నియోజకవర్గంలో ఓడినా గెలిచినా నోరు అదుపులో పెట్టుకుంటే మీకు శుభం కలుగుతుంది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ఓటమి గెలుపుకొక బాట అనుకోండి. గెలిచారు, మళ్ళీ గెలవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. సేవ మాత్రమే చేయండి. సేవ అనేటువంటి పేరుతో ప్రజలని దోచుకునే 100 కోట్లు మనం పెట్టి సీటు కొనుక్కున్నాం, రాజకీయంలో ప్రచారం చేశాం, 100 కోట్లకి 1000 కోట్లు రావాలనుకుంటే ఆ యొక్క రాజకీయ రంగంలో ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు. నేటి యువత చైతన్యవంతంగా ఉంది. మీరు ఇచ్చేటువంటి 5,000 నోటుకి కక్కుర్తిపడే రోజులు పోతున్నాయి. కొద్ది కొద్దిగా దేశం యొక్క ఉన్నతి కోసం రాజకీయ నాయకుడు కేవలం సేవా తత్పరంగా ఉండడానికే ప్రయత్నం చేయడంలో నేటి యువత చాలా బలంగా పూనుకుంది. అవి గుర్తుపెట్టుకోండి. యువత కూడా తప్పకుండా రాజకీయ రంగంలో ప్రవేశించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎమరుపాటు ఉండకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, పేరుండదు. సేవ మాత్రమే చేయండి. డబ్బులు పెట్టుబడి పెట్టేసి ఇది వ్యాపారం కాదు కదా, ఆలోచించండి. ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. భగవంతుని అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయడం మంచిది. అంటే నిరంతరం భగవద్గీత పారాయణం. ఈ వారం మొత్తం కూడా భగవద్గీత పారాయణం చేయండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార
సంబంధ విషయాల్లో అనుకూలత ఉంటుంది. అనుకున్నది సాధించగలిగే అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభకరమైనటువంటి జీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాల అనుకూలతలు, కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశాలు బలం కనబడుతుంది. తప్పకుండా మీరు కాస్త జాగ్రత్తగా ఉంటూ భగవత్ కృపా కటాక్షాలు పొందుకుంటే, పెద్దవాళ్ళ మాట వింటే శుభకర ఆనందయోగం ఈ వారం ప్రతి వారం కూడా ఉంటుంది. ఇలా మీకు ఆనందకర జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి కూడా చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే మొదటి వారంలో చాలా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చాయి కదా, అది పంచగ్రహ కూటమి వల్ల వచ్చిందేమని చెప్పేసి. ఎందుకు స్వామి మీరు ఇదే మాట పదే పదే చెప్తున్నారంటే, అంత సోషల్ మీడియాకి వెళ్ళిపోయింది అది 5 గ్రహాల కూటమి అనేది. అందుకనే ప్రతి రాశి వారికి చెప్తున్నాను నేను. మొదటి వారంలో ఈ రాశి వారికి నష్టం చాలా ఉండే, కానీ రెండో వారంలో అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంత్రి పదవి కానీ, ముఖ్యమైనటువంటి పదవి కానీ పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. మీకు ఊహించని విజయం ప్రాప్తించింది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గత వారంలో భిన్నమైనటువంటి స్థితి. మరి స్వామి గత వారంలోనే కదా 4వ తారీఖుకి మరి రిజల్ట్ వచ్చేసింది, మీరు మొదటి వారం బాలేదన్నారు, ఇప్పుడేమో గెలిచారు కదా అంటున్నారు. మీకు ఒకవేళ అందులో ఒకవేళ ఆ మొదటి వారంలో బాలేదు కాబట్టి ఓడిపోతారు అనుకుందాం, ఈ వారంలో ఫలితాలు బలంగా ఉన్నాయి కాబట్టి గెలిచారనుకుందాం. ఒకవేళ రాజకీయ రంగంలో మీకు ఎలా గెలుస్తారంటే, ఏదైనా నామినేటెడ్ పోస్ట్, ఒక ముఖ్యమైన నాయకుడు మీరు అసలు ఊహించలేదు, మీరు ఓడిపోతారని ఊహించలేదు, సరే ఓడిపోయారు, కానీ మిమ్మల్ని ప్రభుత్వంలో ఉంచే ప్రయత్నం చేస్తారు. దానికోసం మీకు నామినేటెడ్ పోస్ట్ అని ఇస్తారు, ఇంకేదైనా పదవిని మీకు అంటగట్టే అవకాశం ఉంటుంది. అలా తెలుసుకోవచ్చు కదా, ఏదన్నా ఒక భాగానికి మిమ్మల్ని అధిపతిని చేయవచ్చు. అటువంటిది కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఓడిపోయారా పర్లేదు, మళ్ళీ ఒకసారి గెలవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఈ వారంలో మీకు శుభకరమైనటువంటి ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలత ఉంది. భాగస్వామితో కూడా మీరు మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు. సమస్త రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. తగినటువంటి ధనప్రాప్తి ఉంటుంది. అది లాటరీల వల్ల కావచ్చు, జూదం వల్ల కూడా కావచ్చు. తప్పకుండా మీ చేతి నిండా ధనం ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం, గృహయోగం. విదేశాల్లో కూడా ఇటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకునే అవకాశం, అంటే గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి కూడా పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్జరీ షూ పరిశ్రమల్లో లాభాలు, అలాగే సినిమా రంగుల అభివృద్ధి, కళాకారులకు లాభాలు, క్రీడాకారులకు అనుకూలత, అలాగే ఊహించినటువంటి విజయాలు సొంతం చేసుకోవడం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. అలాగే విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవచ్చును. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి శుభయోగాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు లాభాలు పొందుకోవచ్చు. మంచి పంట లాభం తొలకరి బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో విత్తనాలు రెడీ చేసుకోవచ్చును. నాట్లు వేయడానికి సిద్ధంగా ఉండండి, విత్తనాలు చల్లడానికి సిద్ధంగా ఉండండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పంట లాభము, దిగుబడి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో కూడా ఎవరో చెప్పినట్టుగా వర్షాలు తక్కువ, ఎలినో వచ్చింది, ఇంకొకటి వచ్చింది, వారంలో వర్షాలు అని మిమ్మల్ని అనేక రకాలుగా వాతావరణ శాఖల వారు మిమ్మల్ని మభ్యపెట్టే విషయం కూడా తెలుసు. ఎందుకు? మే నెలలో 26, 27 తేదీలలో బ్రహ్మాండ వర్షాలు అని చెప్పేసి మనకు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో, భాగ్యనగరం అటువంటి ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో లేవు. మరి అదే మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం లేని చోట వర్షం ఉందని చెప్పారు, వర్షం ఉన్న చోట వర్షం లేదని చెప్పారు. మరి ఇక్కడ వర్షం లేని చోట వర్షం పడుతుంది, వర్షం ఉన్న చోట వర్షం పడట్లేదని చెప్తున్నాం. అంటే పడుతున్న చోట వర్షం లేదని వాళ్ళు చెప్పారు, మేము ఉందని చెప్పాము. ఇలా మేము చెప్పడం అంటే ఏం లేదండి, ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆ విషయాన్ని తీసుకోండి. ఏదేమైనా ఈ వారంలో మీకు వర్షలాభం బాగా ఉంది, తప్పకుండా అనుకూలత ఉంటుంది. వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలమైన శుభస్థితి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, ఇలా అన్ని విషయాల్లో కూడా అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే శుభవారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక కుంభరాశి వారి ఫలితాలు ఏమిటి? గత వారంలో కుంభరాశి వారికి కూడా ఇబ్బందికర వాతావరణం చెప్పాము. ఈ వారంలో కూడా వీరికి అదృష్టయోగంగా చెప్పబడుతుంది. అంటే గత వారంలో మకర కుంభాలకి నష్టము, ఈ వారంలో మకర కుంభాలకి అదృష్టయోగం. మంచి విలువైనటువంటి ఆభరణాలు. ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఈ వారంలో మీరు కోట్ల కొద్ది ధనము కూడా లాటరీల వల్ల ద్వారా పొందుకోవచ్చు. లేదా కోట్ల వ్యాపారానికి అధిపతిగా మీరు మారవచ్చు. ఒక సంస్థకి మీరు అధిపతిగా మారవచ్చు. కొత్త వ్యాపారంలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. లేదా ఈ వ్యాపారాన్ని మీరు తప్పకుండా పబ్లిక్లోకి, ఇది షేర్లోకి పబ్లిక్లో
పంపించవచ్చు, షేర్స్ అన్ని అందరికీ కూడా పబ్లిక్ షేర్ మార్కెట్లోకి రావచ్చు. అటువంటి వ్యాపార శైలి, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, రాజకీయ నాయకులకి పండగ వాతావరణం. అలాగే సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. మీ చిత్రాన్ని ఈ వారంలో విడుదల చేయండి, నిర్మాణం ప్రారంభం చేయండి. నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటులకు కూడా మంచి శుభయోగం, అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద లాభాలు. ప్రతి వ్యాపారంలో కూడా శుభకరము, మంగళప్రదము, ఆనందయోగము. వ్యాపారంలో విజయం ఖాయం. ప్రతి వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుకుంటారు. చేతి నిండా ధనం ఉంటుంది, ప్రశాంతమైన జీవనం ఉంటుంది, రోగనాశనం ఉంటుంది, ఇంట్లో శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు, సంతాన సంబంధ శుభవార్తలు, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. అలాగే రైతన్నలకు కూడా మంచి లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం. సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత. వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం ఉన్నది. ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉన్న ఉద్యోగం ప్రాజెక్టులోకి వెళ్ళడం ఖాయం. విదేశాల్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా ఒక స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ కానీ, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం కానీ కనపడుతుంది. పోగొట్టుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం స్వదేశంలో మంచి లాభాలు, అంటే మళ్ళీ మీ ఉద్యోగం మీకు వచ్చే అవకాశం కనపడుతుంది. పోగొట్టుకున్న వస్తువులు కూడా తిరిగి పొందుకునే అవకాశం. అంటే వాహనం పోయింది, లేదా బంగారం కోల్పోయారు, ఎక్కడో పెట్టి డబ్బు మర్చిపోయారు, తప్పకుండా ఈ వారంలో మీ దరికి చేరే అవకాశం కనపడుతోంది. వస్తులాభం, వాహన లాభం, ధనయోగం, రుణ విమోచన, విద్యాలాభం. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల జలకు అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి లాభం, అలా ఎల్ఐసి, మెడికల్, గృహ మెడికల్కి అనుకూలత. ఇలా అన్ని రకాల శుభయోగాలు పొందుకోవడం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా చాలా మంచి సంపద, గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం. డిబేట్లలో పాలు పంచుకోండి. ఇప్పుడు మీరు ఈ రాశి వారు ఖచ్చితంగా డిబేట్లో పాలు పంచుకోండి. జ్యోతిష్కులో ప్రతి టీవీ ఛానల్లో మీ సత్తా నిరూపించగలిగే అవకాశం. తప్పకుండా ఏ పార్టీ గెలుస్తుందని చెప్పారో ఆ పార్టీ గెలిచినందుకు మీరు డిబేట్స్ ఖచ్చితంగా పెట్టాలి. దానివల్ల ఖచ్చితంగా మీ గౌరవం పెరుగుతుంది. తొందరలోనే మీకు అవార్డు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి శుభయోగాలు ఈ వారం మొత్తం కూడా మీకు అదృష్టాది, ఆనందం, ఆరోగ్య యోగం, కుటుంబ సఖ్యత, ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయం, సుఖమయ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి జూన్ 2వ వారంలో అనుకుంటే, గత వారం కన్నా కొద్దిగా మెరుగైన ఫలితాలు. ఏమనండి, ఫస్ట్ వీక్లో బాగుందని చాలామంది చెప్పారు, మీరు మాత్రం బాలేదన్నారు. మాకు కొన్ని విషయాల్లో బాగొచ్చింది, కొన్ని విషయాలు మాత్రం నష్టం వచ్చిందండి అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. పర్వాలేదు, అదే అంటా నేను. ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పేటువంటి స్థితి నాది. నువ్వు ఒక్కడివే గొప్పోడు అనుకుంటున్నావా అని కామెంట్ చేస్తాడు. దాని కామెంట్ సమాధానం పెడతాను. సో ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు ఆ మంచి మాట వినగలిగేటువంటి స్థాయి కూడా మీకు లేదు. నువ్వే గొప్పోడు అనుకుంటున్నావా, నీకంటే గొప్పోడు చెప్తారు, నువ్వు చెప్పేవన్నీ యూజ్లెస్, ఇలాంటివన్నీ కూడా నేను చాలాసార్లు చెప్తున్నాను. చెప్పింది విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జ్యోతిష్యం అంటే సూచకం శాస్త్రం. అంటే నీకు డబ్బా కొట్టడానికి, నీకు పబ్బం గడుపుకోవడానికి, ఇగో నీకు బాగుందని చెప్పేసి నీకు ₹1,00,000 వస్తాయి, 100 కోట్లు వస్తాయని చెప్పడానికి నేనన్నా వేరే జోష్యం చెప్తా అనుకున్నారా? మాటల గారడి కాదు ఇది, గ్రహాల గమనం. ఎవరు చెప్పినా ఇలాగే చెప్పాలి. ఇంకొక మాట మాట్లాడుతున్నారు, ఎవడు చెప్పినా ఇలాగే చెప్పాలి, ఇంకొక రకం చెప్పడానికి లేదు. ఈ యొక్క గ్రహాలు చంద్రుడి నుంచి, రాశి నుంచి రవి ఎక్కడున్నాడు, రాశి నుంచి బుధుడు ఎక్కడున్నాడు. ఉదాహరణకి మేషరాశికి రవి 3 ఉన్నాడు, ఎక్కడున్నాడు, లాభమా నష్టమా. గోచారంలో చంద్రుడు ఎక్కడున్నాడు, గోచారంలో శని ఎక్కడున్నాడు, ఇవి చూసుకొని చెప్పాలి. మరి మీన రాశి వారికి ఏలినాటి శని ఉంది కదా, మరి ఏలినాటి శని వచ్చేసి మీకు శని శుభగతుడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, మంచినే ఇస్తాడు, చెడును చేయడు. మంచి ఇవ్వకపోతే పర్వాలేదు, చెడును చేయడు. ఇది ఛాలెంజ్గా నేను ప్రూవ్ చేస్తాను నేను. మరి మీనరాశి వారు ఎంతమంది ఈ మధ్య కోట్లు సంపాదించట్లేదు, షేర్ మార్కెట్లో సంపాదించట్లేదు, మీనరాశి వారు ఏ కంపెనీకి సీవ్ అవ్వట్లేదు, మీనరాశి వారికి ఎంతమందికి ఉద్యోగం రావట్లేదు, ఎంతమందికి ప్రమోషన్ రాలేదు, ఎంతమందికి పిల్లలు లేరు, ఎంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు. నా దగ్గర ఉన్నారు, నా దగ్గర ఉన్నటువంటి శిష్యులే, నా దగ్గర వ్యక్తులే మీనరాశి వాళ్ళు 5 ఉన్నారు మా దగ్గర. వారికి సంతానం అయింది, వివాహం కూడా అయింది. మరి ఏలినాటి శనిలో అవి కావద్దుగా. ఏలినాటి శనిలో కొన్ని ప్రమాదాలు చెప్తారు కదా. ఏలినాటి శని ఒక్కటే కాదండి, అనేకమైనటువంటి స్థితిని చూడాలి మనం. అప్పుడే మనకి సరైనటువంటి వివరణ దొరుకుతుంది, లేదా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఉపన్యాసం ఇవ్వట్లేదు. మీనరాశి వారికి ఈ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. పెద్దల మాట వింటే శుభము, అనుకూలమైన చోట మీకు జాగ్రత్తగా ఉంటే లాభము,
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెడితే లాభమే ఉంది, కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. పెద్దవాళ్ళు చెప్పిన సూచించినటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభము. విలువైన వస్తువుల్ని కొంటున్నప్పుడు పెద్దవాళ్ళ యొక్క తప్పనిసరిగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోండి. సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తున్నప్పుడు వెనుక ముందు ఆలోచించండి. ఇల్లు నిర్మాణానికి ఎవరికైనా అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు ఆ తీసుకునే కాంట్రాక్టర్ పర్ఫెక్ట్గా ఇస్తాడా లేదా చూడండి, సమయానికి ఇస్తాడా లేదా. నాకు తెలిసిన వ్యక్తి కాంట్రాక్టర్ వచ్చేసి 70-80% పని అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి మెయిన్ డోర్స్ కూడా తీయకుండా, బండలు వేయకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తం పేమెంట్ ముట్టిపోయింది, వాటిని కుదిరే పని చేస్తున్నాడు, వస్తాను పనులు లేడని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటివి జరిగే అవకాశం కాబట్టి వెనుక ముందు ఆలోచించండి. అగ్రిమెంట్ సరి చేసుకోండి. చెక్కు రూపంలో ధనం ఇవ్వండి. నా పని పూర్తయిన తర్వాత ఇంత ఇస్తానని చెప్పండి. ఇష్టపడి చేస్తాడో తెలియదు. మనం ఇలా వీక్ అయిపోయి చేయడేమో పక్క వెళ్ళిపోతాడు అనుకుంటే అలా వెళ్ళిపోతాడు. కాబట్టి కాంట్రాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే, కస్టమర్స్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. కాబట్టి ఈ మాసంలో ఈ వారంలో వీరికి జాగ్రత్తలు తీసుకుంటే ధనము, ఆనందం, రాజకీయ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, బంధు లాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైన నివాసం. విదేశాల స్థిర నివాసం కొరకు నకిలీ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టకండి. నిజం మీద నిలబడండి. తప్పకుండా మీకు విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR వచ్చేస్తుంది. విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం బలంగా ఉంది, ఉద్యోగం అనుకూలంగా ఉంది, విద్యలో రాణింపు ఉంది. పోటీ పరీక్షల్లో కానీ, IELTS, GRE పరీక్షల్లో కానీ విజయం సాధించడం ఖాయం. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ధనయోగాలు ఉన్నాయి. కాకపోతే భగవంతుని కృప, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలం మీకు ఎక్కువగా ఉంటే గత వారం కన్నా ఈ వారంలో మీకు అనుకున్నటువంటి స్థాయి LIC, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఉంది. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి శుభయోగం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారం అనుకూలవంతంగా ఉంది. కానీ అలా అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. సమానమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకు కూడా పంట లాభం, పూలు పళ్ళు కూడా పండించే వారికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి వారికి అనుకూలంగా ఉంది. సముద్రంలోకి వెళ్తున్నప్పుడు మీ జూనియర్స్ని తీసుకెళ్ళకండి, సీనియర్స్ మాత్రమే వెళ్ళండి, లాభం కలుగుతుంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అభివృద్ధి బలంగానే ఉన్నది. ఇలా సమస్తమైన వ్యాపారాల్లో కూడా శుభయోగాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూల స్థితి కనబడుతుంది. కానీ భగవత్ కృపా కటాక్షాలు తప్పకుండా కావాలి. అందుకే మీరు భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే అమ్మవారికి, దుర్గమ్మ వారికి అర్చన చేయించండి. దేవాలయ సందర్శన, మంగళవారం, శుక్రవారం అమ్మవారి దేవాలయ సందర్శన చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.